రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకి ఈసీ ఇచ్చిన కౌంటర్ సంచలనం రేపింది. ఎన్నికల రోల్స్ ని విడుదల చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన రాహుల్ ఎప్పటిలోగా డేటా విడుదల చేస్తారో క్లారిటీ ఇవ్వాలన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ చేస్తోన్న ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, పోలైన ఓట్ల వివరాలన్నీ వెల్లడించాలని రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ డిమాండ్పై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. 2009 నుంచి ఎన్నికల రోల్స్ ను విడుదల చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇది ఈసీ తీసుకున్న తొలి మంచి నిర్ణయమని అన్నారు. అయితే ఏ తేదీన డేటాను విడుదల చేస్తారో ఖచ్చితంగా వెల్లడించాలన్నారు. డిజిటల్ రూపంలో ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని ట్వీట్ చేశారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, మ్యాచ్ ఫిక్సింగ్ తో బీజేపీ గెలిచిందని పదే పదే విమర్శలు చేస్తున్నారు రాహుల్. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈసీని, సుప్రీంకోర్టును అవమానించే రీతిలో రాహుల్ మాట్లాడుతున్నారన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత విపక్ష నేతకు ఉండాలన్నారు. Our election system is most transparent, but Rahul Gandhi is speaking the languages of the our enemy countries. That is because they are also telling there is no democracy. These people, because insulting the election commission, insulting the Supreme Court, insulting the other court, insulting the CAG. These are all the things. They are constitutional bodies. At least he should have some responsibility and sensitiveness as a opposition leader. కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా సమర్థిస్తున్నారు. మహారాష్ట్రతో పాటు హర్యానా ఎన్నికల ఫలితాలపై ఇప్పటికీ తమకు అనుమానాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఆయన సమర్థించారు. మొత్తానికి రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కొత్త టర్న్ తీసుకున్నాయి. 2009 నుంచి ఎన్నికల రోల్స్ ను విడుదల చేయాలని ఈసీ నిర్ణయించడం సంచలనం రేపింది.